హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పిచ్చమ్మ అని వసుకి రిషి నిక్‌నేమ్ పెడతాడు కదా! పిచ్చమ్మ ఇంకే పేరు దొరకలేదా అని వసు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది కదా! అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వసు ఫోన్ చేస్తూ ఉంటుంది. రిషి ఓపికగా మాట్లాడుతూ ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రోజులాగానే మను ఏంజెల్‌కి బాయ్ చెప్పి వసు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏంటి అసలు ఎక్కడికెళ్తుంది? ఏం చేస్తుంది? అనేది మనతో ఇప్పటి వరకు చెప్పట్లేదు. ఎన్నిసార్లు అడుగుతున్నా సీక్రెట్‌గా వసుని ఫాలో అయ్యి ఏం చేస్తుందో తెలుసుకోవాలి అని వసుకి తెలియకుండా మను, ఏంజెల్ ఇద్దరు కూడా సీక్రెట్‌గా ఫాలో అవుతూ ఉంటారు. అలా వసు నడుచుకుంటూ వెళ్ళి షాప్ దగ్గర కాయిన్ బాక్స్ తీసుకుని, కాయిన్స్ వేసి నంబర్ డయల్ చేస్తూ ఉంటుంది. మను, ఏంజెల్ ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. ఎవరికి ఫోన్ చేస్తుంది అని అనుకుంటారు. సరే తను అటు తిరిగి మాట్లాడుతుంది కదా! మనిద్దరం వెనకాల నుండి వెళ్ళి చూద్దాము అసలు ఎవరిది ఆ నెంబరు అని వసుకి తెలియకుండా మెల్లగా చప్పుడు అవ్వకుండా వెళ్ళి వెనక నుండి చూస్తూ ఉంటారు. నెంబర్ చూస్తే రిషి నెంబరు. ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. మను ఏంటి రిషి అన్నీకి ఫోన్ చేస్తుందా? చాలా ఆశ్చర్యంగా ఉందే అని అంటాడు మనుతో చాలా స్లోగా. నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. రోజు వసు వచ్చేది ఫోన్ చేయడానికా? ఇలా మనకి చెప్పకుండా రోజు రిషితో ఫోన్ మాట్లాడుతుందా అని అంటుంది ఏంజెల్. హా, చాలా పెద్ద ప్లానే చేసిందయితే. నేను ఇంకా ఎందుకు వెళ్తుందా ఒంటరిగా అనుకున్నాను. ఇందుకోసమా? ఫోన్ మీద కర్చీఫ్ వేసి మాట్లాడుతుంది అంటే వాయిస్ గుర్తుపట్టకూడదు అని మాట్లాడుతుంది. ఖచ్చితంగా ఫోన్ ఎవరు చేసేదో రిషి అన్నకి తెలియదు. తెలియకుండా మాట్లాడుతుందన్నమాట. అంటే ఒక రకంగా ఆట పట్టిస్తుందన్నమాట అని అంటాడు మను. ఖచ్చితంగా అదే అని నవ్వుతుంది ఏంజెల్. వసు దొరికావు కదా, నీ సంగతి చెప్తా అని అంటూ ఉంటాడు మను. వసు వీళ్ళిద్దరూ వచ్చిన విషయాన్ని గమనించుకోకుండా తన లోకంలో తను ఉంటుంది. రిషితో మాట్లాడుతూ ఉంటుంది. అలా ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా మను, ఏంజెల్ కనిపిస్తారు. వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది. వాళ్ళిద్దరూ కళ్ళు ఎగరేస్తూ నొసలు ఎగరేస్తూ ఏంటమ్మా రోజు వచ్చేది నువ్వు ఇందుకా అని అంటారు. అంటే అది అది అని తడబడుతూ ఉంటుంది వసు. ఇంతకీ ఎవరికి ఫోన్ చేస్తున్నావు అని అంటారు. వాళ్ళకేమీ తెలియనట్టే. అది ఫ్రెండ్కి ఫోన్ చేస్తున్నాను అని అంటుంది కవర్ చేస్తూ వసు. ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడేటప్పుడు కర్చీఫ్ ఎందుకు అడ్డు పెట్టావు అని అంటాడు మను. అంటే అది అది అని ఏం చెప్పాలో అర్థం కాదు వసుకి. ఇంతకీ ఎవరా ఫ్రెండు? మేము కూడా తెలుసుకోవచ్చా? మాకు తెలియని కొత్త ఫ్రెండ్ ఎవరబ్బా? ఏంటి మనకు తెలియకుండా కొత్త ఫ్రెండ్స్ ఎవరున్నారబ్బా వసుకి అని అంటుంది ఏంజెల్ మనుని చూస్తూ. నాకు అదే అర్థం కావట్లేదు. చిన్నప్పటి నుంచి మనం ఒకే స్కూలు ఒకే కాలేజ్ ఇప్పటి వరకు. మరి మనకు తెలియకుండా ఫ్రెండ్స్ ఎవరున్నారో అర్థం కావడం లేదు అని అంటాడు మను వెటకారంగా. అబ్బా, ఎవరికైతే దొరకకూడదు అనుకున్నానో వాళ్ళకే దొరికేశాను. వీళ్ళిద్దరికీ అస్సలు దొరకకూడదు అనుకున్నా. వీళ్ళిద్దరికంటే పడిపోయాను. ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? వీళ్ళకి నేను ఫోన్ చేసింది ఎవరో తెలియదు కాబట్టి ఎవరికని చెప్పాలి? వీళ్ళకి తెలియని ఫ్రెండ్స్ నిజంగా నాకెవరూ లేరు. ఏం చెప్పాలి అని ఆలోచించుకుంటూ ఉంటుంది వాసు. నువ్వు ఎంత ఆలోచించినా నువ్వు దాయలేవులే, నిజం చెప్పు అని అంటారు మను, ఏంజెల్ ఇద్దరు కూడా నవ్వుతూ. అంటే ఏదో ఆట పట్టించడానికి ఫ్రెండ్కి అని అంటూ ఉంటుంది వసు. నువ్వు అబద్ధం చెప్పాలని ట్రై చేయకు, మేము నెంబర్ చూసేసాం అని అంటుంది ఏంజెల్ నవ్వుతూ. అవునా, చూసేసారా అని అంటుంది వసు. హా, చూసాం. నువ్వెవరికి ఫోన్ చేశావో ఆ నెంబర్ క్లియర్గా చూసాం. ఆ నెంబర్ ఎవరిదో మాకు తెలుసు కూడా అని అంటాడు మను. వీళ్ళేదో నన్ను ఆట పట్టించడానికి అలా చెప్తున్నట్టున్నారు. ఖచ్చితంగా నెంబర్ చూసుండరు అని అనుకుంటూ ఎవరిదబ్బా చెప్పండి అని అంటుంది వసు రివర్స్లో. హా, అంటే మాకు తెలీదు అనుకుంటున్నావా? ఈరోజు సాయంత్రం అన్నీ నాకు ఫోన్ చేస్తాడు. ఇలా నీతో మాట్లాడేది ఫోన్ చేసి ఎవరో కాదు వసు అని చెప్పేస్తా నేను అని అంటాడు మను. దెబ్బకి షాక్ అవుతుంది వసు. అమ్మో, వీడు నిజంగానే చూసేసాడా అని అనుకుంటూ రే ప్లీజ్ రా మను, అంత పని చేయకరా ప్లీజ్ రా. రిషిబాబుకి అస్సలు చెప్పొద్దు, నా పైన ఇంకా కోప్పడతాడు నేనే చేసింది అంటే అని అంటూ ఉంటుంది వసు. మరి
ఈ విషయాన్ని మాకు కూడా చెప్పొచ్చు కదా, మాకు చెప్పకుండా సీక్రెట్గా ఎందుకు చేస్తున్నావు అని అంటాడు మను. అంటే ఏదో అలా సరదాగా ఉంటుంది కదా అని అలా ఫోన్ చేసి ఆట పట్టిస్తున్నాను అని అంటూ ఉంటుంది వసు. సరే, నువ్వు మా ప్రేమకి ఎంతో సహాయం చేసావు కాబట్టి సరే, నీకు కూడా నేను సహాయం చేస్తాను. రిషి అన్నయ్యకి నీ గురించి చెప్పనులే అని అంటాడు మను. అమ్మయ్య, థ్యాంక్స్ రా, బతికించావు అని అంటుంది వసు. నీకు హెల్ప్ చేయకుండా ఎలా ఉంటాను వసు అని అంటాడు మను నవ్వుతూ. నువ్వు రిషిబాబుకి నిజంగా చెప్పేస్తావేమో అని చాలా భయపడ్డాను. ఒకవేళ నువ్వు అదే పని చేసావనుకో, ఏమీ ఆలోచించకుండా ఒక్క నిమిషం కూడా వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెంటనే ఇండియాకు వచ్చి నన్ను తిట్టేసి మళ్ళీ వెంటనే రిటర్న్ ఫ్లైట్ ఎక్కేస్తాడు మీ అన్నయ్య, అంత తిక్కలోడు అని నవ్వుతుంది వసు. నిజమే, వాడికి నిజం తెలిస్తే నువ్వు అన్నంత పని చేస్తాడు. వెంటనే వచ్చేసి నిన్ను తిట్టేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఎవ్వరికి ఏమీ చెప్పడు అని అంటాడు నవ్వుతూ మను కూడా. ఏంజిల్ కూడా నవ్వుతుంది. అలా సరదాగా వాళ్ళు ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రోజు రిషి బిజీగా ఉండడం వల్ల మనుకి ఫోన్ చేయడు. తర్వాత రోజు ఫోన్ చేస్తాడు. రే అన్నయ్య, ఏంట్రా నిన్న ఫోన్ చేయలేదు అని అంటాడు మను. కొంచెం బిజీగా ఉన్నాను లేరా, అందుకే చేయలేదు అని అంటాడు రిషి. సర్లే, ఇంకేంటి విశేషాలు అని కొంతసేపు కాలక్షేపంగా అన్నీ మాట్లాడుకున్న తర్వాత, ఏంట్రా నాకు ఒక విషయం తెలిసింది, నిజమేనా అని అంటాడు మను. ఏం విషయం అని అంటాడు రిషి. ఎవరో ఒక అమ్మాయి నీకు ఫోన్ చేస్తుందంట కదా అని అంటాడు మను. నీకెవరు చెప్పారు ఆ విషయం అని అంటాడు రిషి. నువ్వు చెప్పకపోతేనే తెలుస్తాయిలే నాకు అని అంటాడు మను కావాలనే. ఒకవేళ నా ఫ్రెండ్స్తో వీడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా చెప్పుంటారా వీడికి అని అనుకుంటూ ఉంటాడు రిషి. ఏంట్రా సమాధానం చెప్పావు, నిజమేనా అని అంటాడు మను. నువ్వు దాన్నేం పట్టించుకోకరా, జస్ట్ ఒక పిచ్చమ్మాయి అంతే. ఆ అమ్మాయి ఏదో తను ఆ పిచ్చి తగ్గే వరకు ఫోన్ చేస్తుంది, తర్వాత నార్మల్ అయిపోతుందిలే, దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంటాడు రిషి. పిచ్చమ్మాయా, పిచ్చమ్మాయి ఏంట్రా అని అంటాడు మను. రే, ఆ అమ్మాయి కొంచెం మెంటల్ కండిషన్ బాగాలేదంట, అక్కడ షాప్ ఓనర్ చెప్పాడు. అందుకే తనని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పాడు ఫోన్ చేస్తే. ఓకేలే, మాట్లాడితే ఏం పోతుంది, తను క్యూర్ అవుతుందేమో నీ వల్ల అనేసి అన్నాడు. మన వల్ల ఒకరికి మంచి జరుగుతుంది అంటే మనకి ఏ నష్టం లేదు కదా, అందుకే సర్లే తను ఫోన్ చేసి మాట్లాడుతుంటే మాట్లాడుతున్నాను, అదేం పట్టించుకోకు అని అంటాడు రిషి. అమ్మని వసు చాలా పెద్ద ప్లానే చేసింది అని అనుకుంటూ మనసులో, సర్లేరా ఏ ప్రాబ్లం ఉండదు అంటున్నావు కదా, సర్లే మాట్లాడలే అని అంటాడు మను. ఇంతకీ మామ్ డాడీ ఏం చేస్తున్నారా అని అంటూ ఉంటాడు రిషి. వాళ్ళకి ఫోన్ చేయలేదా నువ్వు అని అంటాడు మను. వాళ్ళు గార్డెన్లో ఉన్నారా, నానమ్మ మామ్ డాడ్ మాట్లాడుకుంటున్నారు, నేను మన రూమ్లో ఉన్నాను. సరే, నువ్వు వాళ్ళతో మాట్లాడు ఫోన్ చేసి, నేనుంటాను అని మను ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత రిషి జగతి మహేంద్రలతో లక్ష్మితో మాట్లాడతాడు. తర్వాత రోజు వసు కాలేజ్ అయిపోయిన తర్వాత కాయిన్ బాక్స్ నుంచి మళ్ళీ రిషికి ఫోన్ చేస్తూ ఉంటుంది. రిషి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం అని అంటాడు. మేడం ఎందుకులే, ఎలాగో ఒక పేరు పెట్టావు కదా, అదే కంటిన్యూ చేయి అని అంటుంది వసు. రిషి నవ్వుకుంటాడు. బాబు మహేష్ ఈరోజు కాలేజీలో ఏం జరిగిందో తెలుసా అని తన కాలేజీలో విషయాలన్నీ చెప్తూ ఉంటుంది వసు. రిషి ఓపిక్గా వింటూ ఉంటాడు. నీకు ఒక విషయం చెప్పనా, మా ఫ్రెండ్స్ అందరూ ఎవరి పేర్స్ని వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళని చూస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది, నువ్వేమో చాలా దూరంగా ఉన్నావు కదా అని అంటూ ఉంటుంది వసు. వాళ్ళందరూ షాపింగ్స్ అంటూ మూవీస్ అంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, నేను మాత్రం సింగిల్గా వాళ్ళని చూస్తున్నాను, నువ్వు చాలా దూరంగా ఉన్నావు కదా, నాకేమో చాలా బాధగా అనిపిస్తుంది, త్వరగా వచ్చే కదా మనం కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అంటూ ఉంటుంది వసు. అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి అని అంటాడు రిషి. అబ్బో అని అనుకుంటూ నవ్వుకుంటూ వసు ఎందుకు అని అంటుంది. ఎందుకు ఏంటి, ఎవరైనా లవర్స్ ఉన్నారనుకో వాళ్ళ దగ్గర అస్సలు ఉండకూడదు, వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, లేకపోతే మన లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది, మనకు కూడా లవ్ చేయాలి అనే ఫీలింగ్ వస్తుంది, ఆ ఫీలింగ్ రాకుండా ఉండాలి అంటే మనం వాళ్ళకి దూరంగా ఉంటూ మన ఆలోచనల్ని మన కంట్రోల్లో ఉంచుకుంటూ మనం చదువు మీద మాత్రమే ధ్యాస పెట్టాలి, అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాము అని ఫోన్లో వసుకి క్లాస్ పీకుతూ ఉంటాడు రిషి. అబ్బా బావా,
రొమాంటిక్గా ఏమైనా మాట్లాడతావు అనుకుంటే ఈ మోటివేషన్ క్లాస్తో చంపుతున్నావు అని అనుకుంటూ ఉంటుంది మనసులో వసు. ఏంటి పిచ్చమ్మ గారు, ఏం మాట్లాడటం లేదేంటి? నేను చెప్పింది అర్థమైందా? చదువు మీద ధ్యాస పెట్టండి. మీరు చదువుకుంటే మంచిగా అన్నిట్లో పాస్ అయితే మీ లైఫ్ పార్ట్నర్ గురించి, ఎంజాయ్మెంట్ గురించి తర్వాత ఆలోచిద్దరు కానీ ఇప్పుడు మాత్రం ధ్యాస అంతా చదువు మీదే ఉండాలి. అర్థమవుతుందా నేను చెప్పింది అని అంటూ ఉంటాడు రిషి. అర్థమైంది సార్, ఉంటాను సార్ అని వసు ఫోన్ పెట్టేస్తుంది. రిషి నవ్వుకుంటూ ఉంటాడు. అమ్మో, బావ పక్కన బావ ఫ్రెండ్స్ ఎవరున్నారో కానీ ఈయన గారు లవ్ చేయడు, వాళ్ళని లవ్ చేయనివ్వడు, చచ్చారే పాపం వాళ్ళు అని అనుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది వసు. ఈరోజు నేను ఇచ్చిన క్లాస్కి పిచ్చమ్మ గారికి పిచ్చి మొత్తం వదిలిపోతుంది. తను చదువు మీద మాత్రమే ధ్యాస పెడుతుంది. తన గమ్యం ఏంటో తెలుస్తుంది. అప్పుడు ఈ ఆలోచనలన్నిటికీ దూరంగా ఉంటుంది. నాకు ఫోన్ చేయడం కూడా మానేస్తుంది. అప్పుడు తనేంటి అనేది తనకి తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటాడు రిషి. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.